వెల్కమ్ టు స్పీ న్యూస్ దండోరా. పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులపై ఓ వివాహిత అదృశ్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 13 ఏళ్ల క్రితం అదృశ్యమైతే ఆమె ఆచూకీని పోలీసులు ఇప్పటికీ తెలుసుకోకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆమె బతుకుందో లేదో కూడా తెలియకుంటే ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మీకు తెలుసా అంటూ పోలీసులను ప్రశ్నించింది. తన కుమార్తె మిస్సింగ్ విషయంలో పలానా వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తులను సకాలంలో విచారించకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. అసలు దర్యాప్తు ఎలా చేయాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదా అంటూ ఫైర్ అయింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాల్లో కీలకమైన అఫిడవిట్ ను ఆయన జతపరిచారు. ఈ మేరకు తనపై 7 క్రిమినల్ కేసులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. చేతిలో నగదు 4 లక్షలు, భార్య చేతిలో 2 లక్షలు నగదు ఉందని, 5 బ్యాంకు ఖాతాల్లో 37.6 లక్షలు తన పేరు, తన భార్య పేరున 2 అకౌంట్లలో 10,000 నిల్వ ఉన్నట్లు చెప్పారు. తన వద్ద 11 తులాల బంగారం, తన భార్య పేరున 2 కేజీల బంగారం, 15 కిలోల వెండి ఉన్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల సాధన కోసం రాష్ట్ర బీసీ సంఘాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్ కొనసాగుతోంది. ఉదయం 4 గంటల నుంచే బంద్ మొదలైంది. జిల్లాలోని ఆర్టీసీ డిపోల బయట ఎక్కడికక్కడ బస్సులను బీసీ సంఘాలు అడ్డుకుంటున్నాయి. అటు ఈ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీ సహా ప్రతిపక్షాలు సైతం మద్దతు తెలిపాయి. తమ బంద్కు ప్రజలు సహకరించాలని బీసీ నేతలు కోరుతున్నారు. రాష్ట్రంలో మెడికల్ షాపులు, అంబులెన్సులు వంటి అత్యవసర సేవలు మినహా ఏ సేవలు కూడా అందుబాటులో ఉండకపోయే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టింది. దీపావళికి 2 రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగుల డిఏ, ఇతర అంశాలు చర్చించగా ఇవాళ 3 మంత్రులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు. ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలకు సంబంధించి చర్చ జరగనుండగా డిఏ బకాయిలకు సంబంధించి ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జరిగే చర్చల్లో డిఏకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేశీయ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన భార్య సుధామూర్తిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటు విమర్శలు చేశారు. సామాజిక విద్యా సర్వేలో పాల్గొనకపోవడం పట్ల తీవ్రంగా స్పందించారు. వారి నిర్ణయాన్ని తప్పుపట్టారు. ప్రభుత్వం చేపట్టిన సర్వేను బహిష్కరించినట్లయిందని వ్యాఖ్యానించారు. తాము చేపట్టిన ఈ సర్వే రాష్ట్ర జాతీయ ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు. ప్రభుత్వం కర్ణాటకలో సామాజిక విద్యా సర్వే చురుగ్గా సాగుతోంది. లక్షలాది మంది టీచర్లు, ఇతర ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఇందులో పాల్గొంటున్నారు. దాయాది దేశం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2 దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు జరిగిన తర్వాత పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. డ్యూరాండ్ లైన్ వెంట వైమానిక దాడులకు తెగబడటంతో ఈ దాడుల కారణంగా 10ల సంఖ్యలో ఆఫ్ఘన్ పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. వారిలో 3 ఆఫ్ఘన్ క్రికెటర్లు కూడా ఉన్నారు. పాక్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్లోని 3 రాష్ట్రాల్లో జనావాసాలే లక్ష్యంగా వైమానిక దాడులకు పాల్పడింది. ఇరు దేశాలు 48 గంటల కాల్పుల విరమణను పొడిగించడానికి పరస్పరం అంగీకరించిన కొన్ని గంటల తర్వాత పాక్ సైన్యం ఓవర్ యాక్షన్కు దిగింది. భారతదేశం త్వరలోనే మావోయిస్టు ఉగ్రవాదం నుంచి పూర్తి విముక్తి పొందుతుందని, ఇది తన వ్యక్తిగత గ్యారెంటీ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. దేశంలో మావోయిస్టుల హింస ముగింపు దశకు చేరుకుందని ఆయన స్పష్టం చేశారు. దశాబ్దాలుగా అభివృద్ధిని అడ్డుకుంటూ పేద గిరిజనులు, రైతులు, గ్రామస్తుల ప్రాణాలను బలిగొంటున్న మావోయిస్టు హింసపై ప్రధాని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కొందరు బాధితులు ఢిల్లీ వచ్చి తమ గోడును వినిపించుకోవడానికి 7 రోజులు పడిగాపులు కాశారని గుర్తు చేశారు. వారిలో కాళ్ళు చేతులు కోల్పోయిన వారు కూడా ఉన్నారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. నవంబర్ 11వ తేదీన జూబ్లీహిల్స్ అసెంబ్లీకి ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నియోజకవర్గంలో బోనఫైడ్ ఓటర్లుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. అలాగే ఇతర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు పనిచేస్తున్నప్పటికీ జూబ్లీహిల్స్ నివాసిగా ఉండి ఓటర్గా పేరు నమోదు చేసుకున్న ఉద్యోగులకు కూడా స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది. మరోవైపు జూబ్లీహిల్స్ పరిధిలోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటిస్తూ సిఎస్ రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెట్రో మొదటి దశ ప్రాజెక్టును స్వాధీనం చేసుకునే ప్రక్రియపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని వేగవంతం చేసి వీలైనంత తక్కువ వ్యవధిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించింది. ఈ క్రమంలోనే చీఫ్ సెక్రటరీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మెట్రో మొదటి దశపైన ఎల్ఎన్టీతో ఏర్పాటు చేసుకున్న ఒప్పందం మేరకు అన్ని అంశాలపైన సమగ్రమైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను అందజేయనుంది. ఈ నివేదిక ఆధారంగా మెట్రో స్వాధీన ప్రక్రియను వీలైనంత తక్కువ వ్యవధిలో పూర్తి చేయాలని భావిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. ఆర్జీవీతో పాటు ఓ టీవీ ఛానల్ యాంకర్పై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిందూ ఇతిహాసాలు, దేవుళ్లు, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ దూషించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా వెళ్లిపోయినప్పటికీ ఈశాన్య రుతుపవనాలు దక్షిణ ద్వీపకల్పంలోకి ప్రవేశించడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలో 4 రోజుల పాటు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, ఉరుముల మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో కూడిన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇవి ఇప్పటివరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.